హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే, నిన్ను బాగా ఇష్టపడే స్త్రీ, ఒక అమ్మాయి ఎవరైనా కావచ్చు, తను చేసే పని ఒకే ఒకటి ఉంటుంది మెయిన్గా అనమాట. అదేంటో చెప్పేస్తాను. ఇది చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి మీరంటే చాలా ఇష్టం అని మీకు కూడా అర్థమైపోతుంది. సో అదేంటి క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ హింట్ ఏంటి అంటే, మీరు కనుక డీపీ మార్చారు అనుకోండి, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఏదైనా కానీ, అండ్ మెయిన్గా మీరు ఎక్కువగా మీ గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి డీపీ కనుక చేంజ్ చేశారు అంటే వెంటనే ప్రశ్నలు మొదలు పెడతారు అనమాట. ఎందుకు మార్చావు డీపీ, ఏమైంది? సో ఇలా మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి గాయస్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మీరు డీపీ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, అవసరం లేదు కదా యాక్చువల్లీ, మనం జనరల్గా మాట్లాడుకుంటే. కానీ మీరు డీపీ తీసేశారు అనుకోండి, డిలీట్ చేసేసి, వెంటనే వాళ్ళకి కోపం వస్తుంది, వెంటనే అడిగేస్తారు అనమాట. ఇప్పుడు ఏమైంది, ఎందుకు తీసేసావు, మళ్ళీ డిప్పి పెట్టేసాయి, ఇలా మాట్లాడేస్తూ ఉంటారనమాట. సో యాక్చువల్లీ ఆ అమ్మాయికి మీరు ఇష్టం కాబట్టి అలా మాట్లాడుతుంది. ఇక అలాగే నిన్ను ఆట పట్టిస్తుంది అనమాట. సో అంటే కొంచెం ఫన్నీగా మాట్లాడటం కానీ, జోకులు వేయటం కానీ, నిన్ను కొంచెం అంటే కొంచెం నాటీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే చాలా క్యూట్గా కూడా అనమాట. కొంచెం మాట్లాడటం, స్మైల్ ఇస్తూ మాట్లాడటం. యాక్చువల్లీ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అంటే ఎక్కువగా నవ్వుతూ కూడా ఉంటారనమాట మీతో, స్మైల్ చేస్తూ మాట్లాడుతూ. యాక్చువల్లీ వాళ్ళకి స్మైల్ చేస్తూ మాట్లాడటం అనేది ఇష్టం మీతో. సో దానివల్ల వాళ్ళు నవ్వుతూ మాట్లాడటం కానీ, మిమ్మల్ని చిన్నగా జోకులు వేయటము, నవ్వించటము, సో ఇలాంటివన్నీ అంటే ఒక అలవాటుగా చేసేస్తూ ఉంటారు వాళ్ళు అనమాట. సో అలా ఒక న్యాచురల్గా, ఒక వేలో, ఒక ఫ్లోలో, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఐ థింక్ ఆ అమ్మాయికి మీరు ఇష్టం అనమాట. ఇక నెక్స్ట్ నిన్ను ఇగ్నోర్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది, బట్ అన్నీ సైలెంట్గా గమనిస్తుంది గర్ల్స్, మీకు తెలుసో లేదో కానీ. సో అంటే అవాయిడ్ చేసినట్టుగా అలా కావాలని కొంచెం అలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. బట్ అవాయిడ్ చేసినట్టే చేసి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు మీ గురించి. సో అది కొంచెం కనిపెట్టండి, మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీతో కోపడుతూ కూడా ఉంటారు అనమాట. అలగటం కావచ్చు ప్రతిదానికి, అండ్ ఏదైనా నచ్చకపోతే వెంటనే కోపం చూపించడం కావచ్చు మీ పైన. సో ఇలాంటివి చేస్తుంటారు. బట్ కోపం ఎంత ఉంటుందో అంతకు మించిన డబల్ ప్రేమ కూడా వాళ్ళకు ఉంటుంది. ఎక్కువ కోపం చూపించే వాళ్ళకి ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది. ఇక వాళ్ళకి అన్నీ చెప్పాలి, అబద్ధం ఆడితే తాట తీస్తారనమాట. సో కొంతమంది గర్ల్స్కి, కొంతమంది అని కాదు, లవ్లో ఉన్న ఏ అమ్మాయికైనా కూడా బాయ్ ఫ్రెండ్ అబద్ధాలు చెప్తున్నాడని తెలిసిందా, మీరు అయిపోయారు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి. సో అబద్ధాలు చెప్పకుండా హానెస్ట్గా ఉండండి మీ గర్ల్ ఫ్రెండ్తో. ఐ థింక్ ఏదో ఒక రోజు దొరికిపోతారు అబద్ధాలు ఆడేవాళ్ళు. సో కాబట్టి అలా చేస్తున్నట్లయితే మాత్రం వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. మేబీ ఎలా ఉంటుంది అంటే, అలాంటివి ఎక్కువగా చేస్తున్నారు అబద్ధాలు అని తెలిసిన రోజు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది వాళ్ళకి. సో దానివల్ల కొంచెం డిస్టెన్స్ వస్తుంది మీ ఇద్దరి మధ్య కన్ఫామ్గా. కాబట్టి సో అలా లేకుండా చూసుకోండి. మ్యాక్సిమం మనం చెప్తుంది ఏంటి అంటే, సో ఎక్కువగా నిన్ను ఇష్టపడే అమ్మాయిలో ఉండే హింట్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఐ థింక్ కోపటం కానీ, అలగటం కానీ, అరవటం కానీ, అబద్ధాలు చెప్తే తిట్టడం కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నా కూడాను తను మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఇంకొకటి ఫైనల్గా ఏంటి అంటే, మీరు కనిపించకపోతే కంగారు పడిపోతుంది అనమాట. సో ఎప్పుడు మీకు వాళ్ళ కళ్ళెదుట కనిపిస్తూ ఉన్న పర్సన్ కనిపించట్లేదు సడన్గా 2 డేస్ నుంచో, 3 డేస్ నుంచో, 5 డేస్ నుంచో, 10 డేస్ నుంచో అని అనుకున్నారా, చాలా ఎమోషనల్ అయిపోతారు వాళ్ళు, చాలా ఏడ్చేస్తారు కూడా అనమాట. సో అది మీకు అర్థమవుతుంది. వాళ్ళు కాల్స్లో కావచ్చు, మీరు డైరెక్ట్గా కలిసినప్పుడు కావచ్చు. సో ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళిపోయావు, ఇన్ని రోజులు నేను గుర్తు రాలేదా, ఇలా ఏదో వాళ్ళ పెయిన్ చెప్పుకొని బాధపడతారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది సింటమ్, కావాలంటే చెక్ చేసేసుకోండి. ఓకే, ఇవన్నమాట సింపుల్గా, స్వీట్గా, షార్ట్గా చెప్పేసాను. మీకు ఎలా ఉన్నాయి, బాగున్నాయా, నచ్చాయని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో మిమ్మల్ని విపరీతంగా బాగా ఇష్టపడే అమ్మాయి చేసే పనులు మాత్రమే అనమాట. మరి మీ లైఫ్లో ఇలాంటి క్యూట్ అల్లరి పిల్ల ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి కామెంట్ చేయండి. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. మనం మరొక వీడియో అయితే కలుద్దాం. టేక్ కేర్.